నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన. ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్న జీవి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఛార్జీలు మోతపై గలమెత్తిన సిపిఎం పార్టీ. విటంరాజుపల్లిలో పెనుమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్. రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని, ఆర్థిక ప్రగతి సాధించాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న జీవి మాట్లాడారు. రైతులకు సమృద్ధిగా కావాల్సిన నీరు, రైతులకు గిట్టుబాటు ధరలు, ఇతర సౌకర్యాలు, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 2047 కల్లా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అందుకోసం 60% మంది వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రంలో రైతులకు నీటి భద్రత కల్పించాల్సి ఉందని తెలిపారు. పోలవరంతో పాటు 6 ప్రధాన ప్రాజెక్టుల్ని శరవేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి లక్ష్యం 2047 కల్లా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో. అందుకోసం ఈరోజు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే దాని ప్రధానంగా 60% రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతాంగం బాగుంటే, వీళ్ళు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, తద్వారా దేశం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అందుకోసమే రైతాంగం బాగుండాలంటే, అలాగే ప్రజలకి ఆహార భద్రత ఇవ్వాలంటే నీటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ నీటి భద్రత ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మిషన్ 2047లో ప్రాజెక్టులు 6 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, పోలవరం, గోదావరి పెన్నా నదుల అనుసంధానం లాంటివి 6 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఓ లక్ష్యంగా ఎన్నుకుంది మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఈరోజు ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందించే బాధ్యత ఈ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ మీద ఉంది. అలాగే వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీకి వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరులు చక్రపాణి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే 2వ దఫా ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఉండబోతున్నటువంటి గోగినేని కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ కమిటీని ఒకటే కోరుతున్నా, మీరు బాధ్యతగా ప్రతి ఎకరానికి నీళ్లు అందించే విధంగా రైతులకు కొండంత అండగా ఉండాలి. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా నేను కమిటీ సభ్యులందరినీ కోరుతున్నా. ఈ కమిటీలో డీసీలు అందరూ కూడా కమిటీ సభ్యులు అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఆ కమిటీకి మీరు కూడా బాధ్యత వహించి అందరూ కూడా సమిష్టి కృషితోటి రైతాంగానికి తోడుగా నీటిగా ఉండాలని కోరుతున్నా. అలాగే మీరు చంద్రబాబు అదేవిధంగా మనకి మురకపుడిచెల ప్రాజెక్టు గురించి ఎంపీలు, సోదరు ఎమ్మెల్యేలు అందరం కలిసి చంద్రబాబు గారితో మాట్లాడాం. భవిష్యత్తులో వరకపుడిచెల ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకుంటాం. మీ అందరి సహకారంతో మనవి చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా రైతులకు కొండంత అండగా ఉండి పంటల దిగుబడి బాగా సాధించాలని రైతు నాయకులందరూ, డీసీలు, నీటి సంఘం అధ్యక్షులందరూ కూడా రైతులకు కొండంత అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా రైతుల్లో ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ప్రపంచ చీరల దినోత్సవం సందర్భంగా నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని పాఠశాలలో చిన్నారులకు
ఫ్యాషన్ షో నిర్వహించారు. చిన్నారులు వివిధ రకాల వస్త్రధారణలతో అలంకరణలతో ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం గంటా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ చీరల దినోత్సవం జరుపుకుంటామని, భారతీయుల వస్త్రధారణలో చీర అత్యంత ప్రాముఖ్యమైందని, వివిధ దేశాల స్త్రీలు భారతీయుల చీరకట్టుకు ఆకర్షితులవుతుంటారని తెలియజేశారు. కార్యక్రమంకు హాజరైన తల్లిదండ్రులు పిల్లల ప్రదర్శనను చూసి సంతోషించారు. ప్రీపెయిడింగ్, స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ విటంరాజుపల్లి శాఖ కార్యదర్శి పెనుమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి గుడి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారాలపై స్మార్ట్ మీటర్లకు తాము వ్యతిరేకమంటూ మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని ఆనాడు పిలుపునిచ్చిన మంత్రి లోకేష్ నేడు స్మార్ట్ మీటర్లను బిగిస్తుంటే విద్యుత్ బిల్లుల ద్వారా ప్రజలపై భారం మోపుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదని వినుకొండ పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తించటం నాయకులకు పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. పెరిగిన విద్యుత్ బిల్లుల మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. విటంరాజుపల్లి గ్రామంలో రాష్ట్ర సిపిఎం పార్టీ పిలుపు మేరకు అదనంగా వస్తున్న బిల్లులను మంటల్లో తగలబెట్టాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి గత నెలకి ఈ నెలకి చూసుకుంటే దాదాపు కరెంటు బిల్లులు 100-200 నుంచి 1000 రూపాయల వరకు అదనంగా వస్తూ ఉన్నాయి. మరి దీని అంతటికి కారణం ఏంటని మరి పరిశీలిస్తే గత ఏడాది ఏదైతే అదానితో ఒప్పందం చేసుకున్నారో 17,500 కోట్ల రూపాయలకి ఒప్పందం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం లెక్కల్లో తేలింది. ఈ 17,500 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి అదానీ కంపెనీ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఒక రూపకల్పన చేసుకుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ 15,500 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఉందో ఇది లంచం పూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొని విద్యుత్ ఛార్జీలు పెంచడానికి అనుమతులు తీసుకున్న విషయం మరి ఈ మధ్యకాలంలో వెల్లడైంది. దీన్ని మనం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నామంటే అదానీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయమని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే 3,000 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలని చెప్పేసి టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో 1,10,000 కోట్ల రూపాయలు మరి దీని మీద భారం పడతా ఉందని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి మిత్రులారా. మరి 3,000 కోట్లు కట్టడం ముఖ్యమో లేకుంటే 1,10,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడం ముఖ్యమో మరి కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో వసూలు చేయబోతున్న 1,10,000 కోట్ల రూపాయలను రద్దు చేసుకోవాలంటే ఈరోజు 3,000 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కట్టైనా సరే ఈ అదనపు ఛార్జీలను, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాలంలో వచ్చిన మరి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను ఈరోజు మనం మంటల్లో తగలబెడతా ఉన్నాం. అదేవిధంగా హుస్సేన్ బి గ్రామానికి చెందిన హుస్సేన్ బి ఇంట్లో కరెంటు మీటరు ఉన్నా మరి కరెంటు మీటరు రీడింగ్ తీయడానికి రావడం లేదు. రాకపోవడంగా ఆమెకి ఈరోజు 4,000 రూపాయలు కరెంటు బిల్లు రావడం జరిగింది. మరి ఈ 4,000 రూపాయలు ఎవరు కడతారు అనేది ఆమె ప్రశ్నిస్తూ ఉంది. మరి ఏఈ కడతాడా లేకపోతే ఇక్కడున్న లైన్ మెన్ కడతాడా లేకపోతే ఎవరైతే బిల్లులు తీస్తున్నారో వాళ్ళు కడతారా అనేది ఆమె ప్రశ్నార్థకంగా మారింది. పన్నుల రూపంలో అనేక రకాలుగా వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్న ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకొని ప్రజలకు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఏదైతే పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ఛార్జీలను తగ్గించాలని, అదేవిధంగా నిత్యావసర ధరలు తగ్గించి అందుబాటులోకి తీసుకురావాలి, పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. మరి ఈరోజు బియ్యం ధర చూసుకుంటే 60 రూపాయలు దాకపోయింది కేజీ. మరి ధాన్యం ధర చూసుకుంటే 1,500-1,700 మించి పలకడం లేదు. అక్కడ రైతుని మోసం చేస్తూ దళారులు అయితేనేమి, వ్యాపారులు అయితేనేమి ధాన్యాన్ని పెంచి అమ్ముకుంటా మరి నాణ్యమైన బియ్యాన్ని అందకుండా చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ విద్యుత్ బిల్లులు తగలబెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మిత్రులారా, దీని అందరికీ సహకరించిన ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీల మీద మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కలిసి రావాలని, స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఆధునిక ప్రపంచంలో రోజు రోజుకి పెరుగుతున్న ఒత్తిడి, హింస, సమాజంలో క్షీణిస్తున్న విశ్వాసాలు, పరస్పర సంబంధాలు, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ధ్యానం ఒక్కటే మార్గమని నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన ధ్యాన దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గంటా నాగేశ్వరరావు అన్నారు.
పాఠశాలలో ధ్యాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ధ్యానం జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. చిన్ననాటి నుండి విద్యార్థులు ధ్యానం పట్ల అవగాహన పెంచుకొని ఆకర్షితులు అయ్యే విధంగా తల్లిదండ్రులు విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ వారి సహకారంతో జీబీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా వారి ఆర్థిక సహాయంతో స్థానిక జాషువా కళాప్రాంగణంలో 15 మంది మహిళలకు 1,30,000 రూపాయలు విలువ చేసే 15 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ వారు అందించిన కుట్టు మిషన్లతో స్వశక్తితో కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉండాలని, సమాజంలో ఆర్థికంగా బలపడాలని కౌన్సిలర్ పివి సురేష్ బాబు అన్నారు. త్రిపురాపురం మేజర్ డీసీ చైర్మన్ గా ఎన్నికైన గంగినేని ఫౌండేషన్ చైర్మన్ గంగినేని రాఘవను క్లబ్ సభ్యులు శాలువలు పూలదండలతో సత్కరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వినుకొండ నర్సాపేట రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు. అధికార అహంకారంతో రెచ్చగొట్టే విధంగా ఎంపీగా భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని అవహేళన చేయటంపై మండిపడ్డారు. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ కేంద్రంలో మాలమహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ శ్రీ ఉప్పులేటి దేవిప్రసాద్ గారి పిలుపు మేరకు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గత 2 రోజుల క్రితం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా అక్కడ ఉండబడేటటువంటి ఎంపీలు ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిగా ఉండబడేటటువంటి కులాహంకారి, మతాహంకారి, మత ఉన్మాదంతో, అధికార అహంకారంతో అంబేద్కర్ గారి పేరును తలుస్తూ ఉంటే ఓరవలేని తన చెవులు వినలేనటువంటి ఒక మూర్ఖుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు మాట్లాడతారు. అదే ఒక దేవుని స్మరిస్తే స్వర్గానికి వెళ్తారని మాట్లాడినటువంటి ఒక అజ్ఞాని, ఒక లుచ్చ ఈరోజు ఈ కేంద్రానికి హోంమంత్రి అని చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం. నువ్వు వెంటనే నీ కేంద్ర పదవికి రాజీనామా చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్గా, రాష్ట్ర కమిటీగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ నుండి మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో ఉండబడేటటువంటి ప్రతి పౌరుడికి, కోట్లాది మంది భారతీయులకి భారత రాజ్యాంగం శరణమైతే, భారత రాజ్యాంగం మానవ హక్కుల కల్పించడానికి కారణమైతే ఆ రాజ్యాంగ ప్రదాతని అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా సాక్షాత్తు ఈరోజు నువ్వు పార్లమెంట్లో ఒక ఎంపీ స్థానంలో గెలిచి పార్లమెంట్లో ఉన్నామంటే కారణం కూడా ఆ భారత రాజ్యాంగం, ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. అటువంటి పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉంటే ప్రధానమంత్రిగా ఉండబడేటటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడని ఓ పక్క సంతోషపడాలా, లేకపోతే బీసీ కాదు మత ఉన్మాదాన్ని, మనువాదాన్ని భుజాన పెట్టుకున్న ప్రధానమంత్రి అని మేము చెప్పాలా? మీరు ఏదైతే అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించారని చెప్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ని అణచివేసిందని చెప్తూ మీరు అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలను పక్కదారి పట్టించి పార్లమెంటు సభ్యుల్ని కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. అందుకే తరిగిన తెల్లవారినే అదే పార్లమెంట్లో ప్రతి ఒక్క ఎంపీ అంబేద్కర్ గారి చిత్రపటంతో పార్లమెంటు ముట్టడి చేశారు. అంబేద్కర్ గారి చిత్రపటంతో ప్రతి ఎంపీ ఆ పార్లమెంట్లో కూర్చున్నారు. యావత్తు ఈ దేశానికి నడిబొడ్లో ఉండబడినటువంటి ఢిల్లీలో కూడా, ఢిల్లీ గల్లీలో అంబేద్కర్ చిత్రపటాలతో మీ బీజేపీ కార్యాలయాల ముందు ముట్టడి చేయకముందే మీరు ప్రకటించండి, నరేంద్ర మోడీ అమిత్ షాని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిస్తున్నామని. మేము ప్రకటిస్తున్నాం, బీజేపీ పార్టీ నుండి అమిత్ షాని తొలగిస్తున్నాం, బర్తరఫ్ చేస్తున్నామని. అది జరగకపోతే మీరు ప్రవేశపెట్టినటువంటి పార్లమెంట్లో ఏదైతే జమిలి ఎన్నికలని చెప్తా ఉన్నారో ఆ జమిలి ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీ జంతర్ మంతర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకో. మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకో. రానున్న రోజుల్లో మీరు ఏదైతే ముస్లింలను అణచివేయాలని, ఏదైతే దళిత క్రైస్తవులను అణచివేయాలని చూస్తా ఉన్నారో, దళిత క్రైస్తవులు కాదు, ముస్లింస్ కాదు,
ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు మీ మత ఉన్మాదాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తక్షణమే అమిత్ షా బహిరంగంగా అంబేద్కర్ పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ మనుగడ కాదు. మీరు కేంద్రంలో ఉందని ఆశపడతా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఏం చేయగలుగుతారు అనుకుంటారేమో. రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి ఎంపీలు తిరగబడతా ఉన్నారు. ఎంపీల సారథ్యాన్ని మేము గౌరవిస్తూ ప్రతి పౌరుడు బీజేపీని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఉప్పులేటి దేవప్రసాద్ గారి చైర్మన్ నాయకత్వంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర త్వరలో మేము బంద్ను ప్రకటించబోతా ఉన్నాం. క్రిస్మస్ ను పురస్కరించుకొని నిర్మల బాలికల హై స్కూల్ విద్యార్థినిలు వినుకొండ వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారికి నిత్యావసర వస్తువులు, బియ్యం, తినుబండారాలు, దుప్పట్లు, పండ్లు అందజేశారు. అనంతరం చిన్నారులు ఆటపాటలతో అలరించారు. నిర్మల బాలికల హై స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ సాటి మానవుల పట్ల ప్రేమ, ఆదరణ కలిగి ఉండాలని, పెద్దలను గౌరవించాలని, వృద్ధులకు సేవలు అందించాలని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే బాటలో నడుస్తున్న గుమ్మడి వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వరరావు దంపతులను అభినందించారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి మరింతగా శక్తిని, మనోబలాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.